అందుకే శోకనాశకుడు హనుమంతుడు. ఇప్పుడు మరొక తత్వం చూస్తున్నాం. హనుమంతుడు రామదూతగా వెళ్ళినప్పుడు చేసిన గొప్ప పని ఏమిటి అంటే సీతమ్మ శోకాన్ని పోగొట్టాడు. అందుకే సీతాశోక వినాశనకారి అని బిరుదు. కేవలం సీతమ్మ శోకాన్ని పోగొట్టాడు అండి, ఎందరి శోకం పోగొట్టాడు మీరు ఆలోచించాలి. ఆంజనేయుడు సీతమ్మకి రాముని గురించి చెప్పి ఓదార్చాడు, సీతమ్మ దుఃఖం పోగొట్టాడు. కానీ తాను సీతను చూశానన్న వార్త చెప్పి వానరులందరికీ ఆనందం కలిగించాడు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలనా లేదా అనే భయం ఏదైతుందో అది పోయి ఆయన ఆనందపడ్డాడు. ఈ వార్త విని రాముడు ఆనందించాడు, లక్ష్మణుడు ఆనందించాడు. మరి అందరికీ ఆనందం కలిగించిన వాడు హనుమంతుడు కనుక హనుమంతుడు అంటేనే ఆనంద ప్రదాత, అభయదాత, శోకనాశకుడు. హనుమతత్వం అంటే అది. కనుక హనుమను ఆశ్రయించిన వారికి శోకములు తొలగుతాయి, ఆనందము లభిస్తుంది, కార్యము సిద్ధిస్తుంది. కానీ హనుమంతులను విభూతులు చూడాలి ఇక్కడ. వీటిని విభూతులు అంటే ఈశ్వరీయ శక్తులు అని అర్థం. ఇక్కడ ఈశ్వరుని